ఈ అదాని మీద అమెరికాలో ఏమంట కేసు అయిందో గానీ ఇక మొన్న పార్లమెంట్లో అదాని మోదీతోనున్న టీషర్ట్లు, నిన్న అసెంబ్లీలో రేవంత్ అదాని ఉన్న టీషర్ట్లు గదేనుల్లా మొన్న అదాని మీద అవినీతి కేసు అయ్యే కదా. ఇక అదానితో ఎవ్వరుంటే వాళ్ళు కూడా అవినీతి పరులు అని అర్థం అన్నట్టు. కానీ గీ ముచ్చట మీద గీ సారు ఏమంటాడో ఎరికేనా? మీరు కూడా నీరు పారి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదాని మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదాని అలై బలై చేసుకొని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదాని మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదాని మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదాని రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇగో నిన్న అసెంబ్లీ ఓనికి బీఆర్ఎస్ వాళ్ళంతా రేవంత్ రెడ్డి అదాని బొమ్మ ఉన్న టీషర్ట్లను వేసుకొని లోపలికి పోదామని అనుకునే కదా. పోలీసులు లోపలికి పోనీయకుండా అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. తర్వాత ప్రతిపక్షం లేకుండానే సభ జరిగింది. అయితే గట్ల బొమ్మలున్న టీషర్ట్లు ఎందుకు వేసుకపోయిరని బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే, అగో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లు వేసుకపోలేదా, మేము వేసుకుంటే తప్ప ఢిల్లీలో న్యాయం తెలంగాణలో న్యాయం అని అనే కదా. ఇగో గసంటోళ్లకు సమాధానం చెప్పడానికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ అన్న లైన్లోకి వచ్చిండు. అదానికి సంబంధించినటువంటి టీషర్ట్స్ రేవంత్ రెడ్డి గారు అదానికి ఇచ్చినటువంటి చెక్, ఆ చెక్ ఏదైతే ఆల్రెడీ వెనకకి ఇచ్చిన చెక్కును పట్టుకొని వాళ్ళు అసెంబ్లీ లోపలికి పోవడానికి ప్రయత్నం చేశారు. మేము కూడా వ్యక్తపరుస్తున్నాం ఏంటంటే, మాకు 10 నిమిషాలు చర్చ చేయనియండి పార్లమెంట్లో అదాని అంశం మీద, అంటే వాళ్ళు అవకాశం ఇస్తలేరని చెప్పి మేము హౌస్ని అర్జెంట్ కాకుండా ఉండాలని చెప్పి మేము హౌస్ బయట చేసి, మేము చేసినటువంటి పాంప్లెంట్ కానీ, మేము యూజ్ చేసినటువంటి జాకెట్ కానీ, మేము యూజ్ చేసినటువంటి ప్లే కార్డులు కానీ అన్నీ కూడా బయటనే పెట్టి మేము హౌస్లోకి వెళ్ళిపోయి హౌస్లో సిస్టమేటిక్గా కూర్చుంటాం. హౌస్ లోపలికి ఎక్కడ అలౌ చేయరు. అంటే వాళ్ళు 10 ఏళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం, వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీరే కదా ధర్నా చౌక్నే పనిచేయించినటువంటి చరిత్ర మీది. మేము ధర్నాలు బయట చేసుకోండి, అసెంబ్లీ బయట చేసుకోండి, మీరు వ్యక్తపరచండి, మేము దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాది. కానీ మీరు అది వేసుకొని అసెంబ్లీ లోపలికి కూడా పోతామని చెప్పడం మీ మూర్ఖత్వం అని నేను తెలియజేస్తున్నాను. అగో ఇన్నర్ కదా, అదాని మీద కేసు కాంచి లోపలికి పోవాలనుకున్న ముచ్చట దాకా వరుసగా చెప్పుకుంటూ వచ్చిండు. కానీ మేము లోపలికి పోలేదు, అన్ని బయట ఇడిచేసే అన్ని బయట పెట్టే లోపలికి పోయినాం. బీఆర్ఎస్ మూర్ఖులకు గీ ముచ్చట కూడా తెలియక లోపలికి పోతాం అంటున్నారు అని చెప్పేసి గట్టిగానే పైరైండు బీఆర్ఎస్ వాళ్ళ మీద. అక్కడ పార్లమెంట్లోనైనా ఇక్కడ తెలంగాణలోనైనా పబ్లిక్ సమస్యల కంటే అదాని సమస్య ఎక్కువ అయిపోయిందిగా. ఇక చూడాలి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలన్నా సజావుగా సాగుతాయో లేకపోతే మళ్ళీ లొల్లే రాజేస్తారో. ఇప్పటికైతే గింతే.